ఈరోజు స్కార్పియన్ బైట్ గురించి డిస్కస్ చేద్దామండి. అంటే తేలు కుట్టడం అంటారు కదా, అదే. రీసెంట్గా నేను మా ఫ్రెండ్స్ దాబాకి వెళ్ళాము. సో అక్కడ హ్యాండ్ వాష్ కని వెళ్తే ఒక లేడీకి తేలు కుట్టింది. తనేమో సివియర్ పెయిన్తో ఉంటే పక్కన వాళ్ళ మేనేజ్మెంట్ అదంతా ఏమవుతుందో తగ్గిపోద్ది అని లైట్ తీసుకుంటున్నారు. సో వెంటనే ఇంటర్వ్యూన్ అయ్యి ఒక 2 ఇంజెక్షన్స్ తెప్పించి అవి చేయించి ఇంకా యాంటీ స్కార్పియన్ వినమ్ ఎన్ఎస్లో కనెక్ట్ చేసి హాస్పిటల్కి షిఫ్ట్ చేసాము. అండ్ షీఈ్ ఓకే. సో అసలు తేలు కుట్టితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేయాలి, నెగ్లెక్ట్ చేయాలా లేకపోతే సీరియస్ కండిషన్ అది అనేది డిస్కస్ చేద్దాం. మీకు వన్స్ తేలు కుట్టిందంటే సివియర్ పెయిన్ ఉంటుందండి, భరించలేనంత నొప్పి ఉంటుంది. ఇంకా దాంతోపాటు లక్షణాలు స్టార్ట్ అవుతాయి. విపరీతంగా చెమటలు పట్టడం కానీ, ఒళ్ళు చేతులు కాళ్ళు చల్లబడిపోవటం, ఇంకా బీపీ పెరిగిపోవటం, గుండె దడగా ఉండటం, కళ్ళు బోజరు అయిపోవటం, ఈ లక్షణాలన్నీ ఉంటాయి. సో వెంటనే మనం నెగ్లెక్ట్ చేయకుండా దగ్గరలో హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తే ఒక 2 ఇంజెక్షన్స్ ఉంటాయి. అవి రియాక్షన్స్ రాకుండా అవి చేస్తారు. ఇంకా యాంటీ స్కార్పియన్ వినమ్ కూడా కనెక్ట్ చేస్తారు. దాంతోపాటు ఇంకా ట్యాబ్లెట్ కూడా ఇస్తారు. సో ఇంకా కేర్ అంతా వాళ్ళు చూసుకుంటారు. కానీ మనం నెగ్లెక్ట్ చేయకూడదు. తేలే కదా ఇంట్లోనే ఉందాము, కుడితే ఏమైంది అని నెగ్లెక్ట్ చేయకుండా షిఫ్ట్ చేస్తే బెటర్.